విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ దేశంలో ఏ ప్రభుత్వ పాఠశాలలో చదివిన విద్యార్థి అయినా ఒక న్యూస్ పేపర్లో ఫ్రంట్ పేజీలో వారి యొక్క మార్కులు వచ్చాయని నేను అడుగుతున్నాను. ఎవరికీ రాలేదు, ఏదో కార్పొరేట్ స్కూల్లో చదివిన విద్యార్థులు మాత్రమే వచ్చారు. కానీ ఈరోజు సగర్వంగా నిలబడి మన యొక్క ఆంధ్రప్రదేశ్ని పేద విద్యార్థుల యొక్క కీర్తిని ప్రపంచానికి చాటి చెప్పారు. ఈరోజు ఎంతో పారదర్శకంగా ఆ రోజు లేనిపోని యాప్లతో ఉపాధ్యాయుల యొక్క సమయభావాన్ని ఎంతోగానో చేశారు. కానీ ఈరోజు ఒకే యాప్ లీప్ అనే యాప్ ద్వారా అటు విద్యార్థులకి ఇటు ఉపాధ్యాయులు అందరికీ కూడా ఎంతో మేలు జరుగుతుంది. విద్యార్థుల యొక్క అటెండెన్స్ నుంచి విద్యార్థుల యొక్క మార్కులు జాబితా మొత్తం అన్నిటిని కూడాను మన పేరెంట్స్ అనేది స్వయంగా తీసుకోవడం అనేది జరుగుతుంది. అంటే యువగలం పాదయాత్ర ద్వారా నారా లోకేష్ గారు యూత్కు బాగా చేరువయ్యాడు. ఎందుకంటే భావితరాలకు కూడా ఒక మంచి నాయకుడిగా ఉన్నాడు కాబట్టి. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకు ముందు 2,37,000 ఉద్యోగాలు నేను భర్తీ చేస్తానని చెప్పి యువతకి హామీ ఇచ్చారు. కానీ గత 5 ఏళ్లలో ఎక్కడా కూడా ఎలాంటి డిఎస్సి పోస్టులు కానీ లేకపోతే ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ రాలేదు. సో ఈ రోజున గడిచిన 2 ఏళ్లలోనే 16,000 పైచలకు మెగా డిఎస్సి కానివ్వండి, 7,000 కానిస్టేబుల్ పోస్టులు కానివ్వండి, ఇంకా పరిశ్రమలు ఉద్యోగాలు అంటూ వీళ్ళు ప్రయత్నాలు చేస్తుంటే వీళ్ళ మీద కేసులు వేయడమో లేకపోతే ఏదో అక్రమాలు జరిగిపోయినాయి, అవకతవకలు జరిగినాయి అని చెప్పి మేము ఉద్యమం చేస్తామని కొంతమందిని ప్రేరేపించడం ఎంతవరకు సమంజసం? ఎంతవరకు సంశయించడం కాదు సార్. నేను డిఎస్సి అభ్యర్థిగా చెప్తున్నాను. డిఎస్సిలో ఎటువంటి అక్రమాలు అనేవి జరగలేదు. అసలు డిఎస్సి అనేది కేంద్రంలో ప్రతిష్టాత్మకమైన సంస్థ అయాన్ డిజిటల్ అనే ఒక సంస్థ అనేది నిర్వహిస్తుంది. దీనిలో 256B ఎన్క్రిప్షన్ అనే ఒక సిస్టమ్ ద్వారా ఏ వ్యక్తులు కూడా మరో వ్యక్తికి కూడా తెలియకుండా అటువంటి విధానంలో పరీక్షలు అనేవి నిర్వహిస్తున్నప్పుడు ఇందులో అక్రమాలు అవినీతి ఎక్కడ జరుగుతుంది సార్? ఒకవేళ అక్రమాలు అవినీతిలో జరిగాయి అనుకొని అంటున్నారు. అవినీతి అక్రమాలు జరిగేటప్పుడు ఎవరైతే అభ్యర్థులు లాస్ అయ్యారో వాళ్ళు వచ్చి కంప్లీట్ చేయాలి, వాళ్ళు వచ్చి హైకోర్టులో ఫిల్ అయ్యాలి. అదే అనేది ఒక ప్రాసెస్. కానీ ఈరోజు ఎటువంటి సంబంధం లేని మీ రాజకీయ నిరుద్యోగులు మీ పార్టీకి సంబంధించిన వారు హైకోర్టులో ఫిల్ చేయడం, హైకోర్టు ముట్టుకొని చేయడం అనేది జరుగుతుంది. మీరు అన్నట్టు ఆ రోజు 2019లో పాదయాత్రలో ఉత్తరాంధ్రలోనే చెప్పారు. సుమారు కమల్నాథ్ కమిటీ సిఫార్సుల ప్రకారం సుమారు 2,37,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. మన ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది, భర్తీ చేస్తానన్నారు. వచ్చాక కనీసం ఒక్క డిఎస్సి అయినా భర్తీ చేశారా? ఒక కానిస్టేబుల్ పోస్ట్ అయినా భర్తీ చేశారు. డిఎస్సి ఉద్యోగాలు ఏమంటే గోను సంచులు మోసుకునే ఉద్యోగాలు ఇచ్చారు. అదేవిధంగా మనము శాంతి భద్రతలను కాపాడే పోలీసు ఉద్యోగాలు ఏమంటే శాంతి భద్రతలను విఘాతం కలిగించే మందుకొట్లో ఉద్యోగాలు ఇస్తారు. అటువంటి ఉద్యోగాలు ఇచ్చిన మీరు ఈరోజు ఎంతో పారదర్శకంగా 16,000 అనేది డిఎస్సి నిర్వహించి అతి తక్కువ సమయంలో, నాకు తెలిసి ఒక డిఎస్సి అభ్యర్థిగా చెప్తున్నాను, ఇంత తక్కువ సమయంలో మన ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు కూడా ఇంత తక్కువ సమయంలో డిఎస్సి అనేది పూర్తి చేయదు. డిఎస్సిని పూర్తి చేయడం ఒక ఎత్తు అయితే అంతే తక్కువ సమయంలో డిఎస్సి పోస్టులు ఇవ్వడం కూడా ఒక ఎత్తు అనేది జరిగింది. సో ఇలా అంటే మీరు అన్నట్టుగా అతి తక్కువ సమయంలో ఈరోజు నోటిఫికేషన్ ఇవ్వడం కానీ లేకపోతే దాన్ని మళ్ళీ ఎగ్జామ్ కండక్ట్ చేయడం, మళ్ళీ వాళ్ళకి పోస్టులు కూడా ఇవ్వడం, ఇంత జరిగింది. ఎక్కడా కూడా అవినీతికి తావు లేకుండా చేశామని చెప్తున్నారు. దీనికి సంబంధించి వాళ్ళ దగ్గర పోనీ ఏదైనా ఆధారాలు ఉంటే చూపించాలి. ఆధారాలు లేకుండా అదేమంటే మేము జంజీ ఉద్యమం చేస్తున్నాం, మా వెనక యువతున్నారంటే నిజంగా అసలు అక్కడ వాళ్ళతో పాటు పాల్గొంటున్న వాళ్ళు నిజంగా నిరుద్యోగులేనా లేకపోతే మొన్న డిఎస్సిలో పాల్గొన్న వాళ్ళేనా అంటారు? మేము మనస్సాక్షిగా ఆలోచించమంటున్నాం. ఎవరైతే ఈరోజు వాళ్ళతో ఉద్యమంలో ఉన్నారో కనీసం ఒక్కరైనా డిఎస్సి ద్వారా లాస్ అయ్యాము, నిజంగా లాస్ అయ్యామని అభ్యర్థి అనేవారు ఎక్కడా లేడు. కానీ కేవలం ఒక రాజకీయ ప్రలోభం కోసం ఈరోజు రాజకీయ వాళ్ళ యొక్క పబ్బం కోసం మాత్రమే వాళ్ళు ఉద్యమాలు చేసి ఈరోజు జంజీ అనిగా చెప్పుకుంటారు. అసలు జంజీ యువత ఎక్కడ ఉంది సార్? జంజీ యువత అంటే ఏదో అర్థం తెలియని యువత అక్కడ ఉన్నారు. ఈరోజు కేంద్రంలో నీట్ పరీక్ష అనేది ఖచ్చితంగా ఇక్కడ నీట్ పరీక్షలో అక్రమాలు జరిగాయి, ఇది జరిగాయని ఒక నిరూపితమైంది. అటువంటి నిరూపితం ఇక్కడ ఏదైనా అయిందా? ఈ కోర్టు ద్వారా అయిందా? ఏ అభ్యర్థి అయినా చెప్పాడు. కానీ మేము ఇక్కడ అదే విధానమైన అవలంబించి జంజీ ఉద్యమానికి వస్తామనేది ఒక అపోహ, వారి యొక్క అసమర్థతగా నేను భావిస్తున్నాను. సో ఈ రోజున నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా, ఐటీ శాఖ మంత్రిగా ఆయన ఎంత చురుగ్గా పనిచేస్తున్నారు, ఎలాంటి ఇవి తీసుకొస్తున్నారు అనేది చూస్తున్నాం. ప్రభుత్వ పాఠశాలలో కానీ లేకపోతే మార్పులు ఇవి తట్టుకోలేక కేవలం ఈ ఆరోపణలు అంటారు, లేకపోతే ఆయన కావాలని రాజీనామా చేయాలని అంటాం కనుక ఏంటి అసలు కుట్ర కోణం ఏమంటే? ఈరోజు రాజీనామా చేయడానికి ఒక సీఎం కొడుకు కాబట్టి రాజీనామా చేయాలనే ఒక ఉద్దేశమే తప్ప ఇంకొక ఎడ్యుకేషన్ మినిస్టర్ అయితే ఈ విధంగా అనేవారు కాదేమో నా అయితే. కానీ ఈరోజు ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ దేశంలో ఏ ప్రభుత్వ పాఠశాలలో చదివిన విద్యార్థి అయినా ఒక న్యూస్ పేపర్లో ఫ్రంట్ పేజీలో వారి యొక్క మార్కులు వచ్చాయని నేను అడుగుతున్నాను. ఎవరికీ రాలేదు, ఏదో కార్పొరేట్ స్కూల్లో చదివిన విద్యార్థులు మాత్రమే వచ్చారు. కానీ ఈరోజు సగర్వంగా నిలబడి మన యొక్క ఆంధ్రప్రదేశ్ని
పేద విద్యార్థుల యొక్క కీర్తిని ప్రపంచానికి చాటి చెప్పారు. ఈరోజు ఎంతో పారదర్శకంగా ఆ రోజు లేనిపోని యాప్లతో ఉపాధ్యాయుల యొక్క సమయభావాన్ని ఎంతోగానో చేశారు. కానీ ఈరోజు ఒకే యాప్ లీప్ అనే యాప్ ద్వారా అటు విద్యార్థులకి ఇటు ఉపాధ్యాయులు అందరికీ కూడా ఎంతో మేలు జరుగుతుంది. విద్యార్థుల యొక్క అటెండెన్స్ నుంచి విద్యార్థుల యొక్క మార్కులు జాబితా మొత్తం అన్నిటిని కూడాను మన పేరెంట్స్ అనేవి స్వయంగా తీసుకోవడం అనేది జరుగుతుంది. ఈరోజు ఎందుకంటే యువగలం పాదయాత్ర ద్వారా నారా లోకేష్ గారు యువతకు బాగా చేరువయ్యాడు. ఎందుకంటే భావితరాలకు కూడా ఒక మంచి నాయకుడిగా ఉన్నాడు కాబట్టి డిఎస్సి ఎగ్జామ్ జరిగి సంవత్సరం అయిన తర్వాత అంటే ఇప్పుడు మీరు అప్పుడు దాకా ఏం చేస్తున్నారు? కావాలని చెప్పి బురద చల్లటమే. ఉద్యోగాలు వచ్చినాయి, ఎంతోమంది పేద బడుగు బలహీన వర్గాలు సంబంధించిన వాళ్ళు దాదాపుగా ఎన్నో సంవత్సరాల నుంచి చదువుకొని ఉద్యోగాల కోసం వాళ్ళ ఆకాంక్షలు నిలబెట్టుకోవాలని చెప్పి ఆ తల్లిదండ్రులు కూడా చాలా సంతోషంగా దాదాపు 16,000 ఉద్యోగాలు ఈరోజు ఇచ్చారంటే దానిలో స్పోర్ట్స్ కోట ఎంతోమంది విద్యార్థులు స్పోర్ట్స్ ద్వారా ఈ ప్రపంచంలో గోల్డ్ మెడల్ కానీ దేశంలోనే స్పోర్ట్స్కి మంచి విలువ ఉంది. కానీ మన భారతదేశంలో విలువ లేదు. కానీ ఆంధ్రప్రదేశ్లో మొదటిసారిగా నారా లోకేష్ గారు లేదా శాప్ చైర్మన్ రవినాయుడు గారు ఆధ్వర్యంలో ఏ అయితే ఉన్నాయో ఉద్యోగాలు ఇవ్వాలి, స్పోర్ట్స్లో గోల్డ్ మెడల్ కానీ నేషనల్ లెవెల్లో ఆడిన వాళ్ళకన్నా ఒక ఆలోచన చేసి వాళ్ళకి ఇచ్చిన తర్వాత మీరు ఈ యొక్క నేరాలు చేయటం అన్నది తప్పు. ఈరోజు జరిగిన మీటింగ్ కూడా మేము స్పష్టంగా చెప్పాము. ఏం చెప్పామంటే ఏదైనా మీరు బాధ్యతలు ఉంటే కనుక బాధ్యతల పక్షాన్ని మేము పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే బాధ్యతలు లేకుండా మీరు ఎమ్మెల్యేలు లేకపోతే రోజా గారో లేకపోతే ఎమ్మెల్యేనో అంబటి రాంబాబు మీరు ఈరోజు డిఎస్సి మీద కొట్లాడటం అనేది విద్యార్థులు కానీ సమాజం కానీ చూస్తుంది. మేము ఎన్నో పోరాటాలు చేసాం. బాధ్యతలు లేకుండా బాధ్యతలు కనుక ముందుంటే మేము మద్దతు ఇస్తాం. బాధ్యతలు లేకుండా మీరు పోరాటాలు చేసి ఈరోజు డిఎస్సీలో అక్రమాలు జరిగినాయి అంటే అక్రమాలు జరిగినాయి ఎందుకు ఎక్కడ జరిగినాయి అన్నది మీరు చూపించలేకపోవడం కూడా ఇది మంచి పద్ధతి కాదని చెప్పి బురద చల్లటమే. మళ్ళీ కొత్తగా డిఎస్సి వస్తున్నారు కాబట్టి విద్యార్థులు యువత కూడా ఆలోచించుకోవాలని తెలియదు. జీవో నెంబర్ 77 కూడా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చింది. దానివల్ల ఎంతమంది ఇబ్బందులు పడ్డారో కూడా చూసాము. దాన్ని ఈ రోజున అంటే ఈ ప్రభుత్వంలో జీవో నెంబర్ 77 ఖచ్చితంగా స్పష్టంగా తొలగిస్తామని కూడా ఒక హామీ ఇస్తున్న నేపథ్యంలో ఈ తరహా ఉద్యమాలు ఎంతవరకు సమంజసం అంటారు? ఈరోజు 77 జీవో వల్ల గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కావాలని 77 జీవో తీసుకొని వచ్చి ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులందరిని కూడా ఉన్నత విద్యకు దూరం చేశాడు. ఈరోజు 77 జీవో వల్ల ఎంతమంది వైసీపీ కార్యకర్తలే నేను చాలామంది నా దగ్గరికి వచ్చారు ఫీజులు తగ్గిమని. ఇందాక కూడా చెప్పా మీటింగ్లో. ఎందుకంటే వైసీపీ కార్యకర్తలు ఎస్సీ ఎస్టీలు మా పిల్లల్ని మేము ఎందుకు చదివించుకోలేకపోతున్నాం నాకు ఆలోచన చేయటం కూడా జరిగింది. వాళ్ళు దీనికి కారణం పూర్తి బాధ్యత వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాధ్యత వహించాలి. 77 జీవో వల్ల అన్యాయం జరిగింది. ఎవరికి జరిగింది? విద్యార్థి యువతకు జరిగిపోయింది. చాలామంది పీజీలు ఎంబీఏ ఎంసీఏ చదవాలన్న వాళ్ళందరూ కూడా వెనకబడిపోయి ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో యువగలం యువనేత నారా లోకేష్ గారు మరి 77 జీవో రద్దు చేయాలి. ఆయన హామీ ఇచ్చి ఇప్పుడు 2 ఏళ్ళు అయింది. ఖచ్చితంగా నారా లోకేష్ గారు త్వరలో రద్దు చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తాం. జాబ్ క్యాలెండర్ కూడా గత 5 ఏళ్లలో ఒక్కనాడు కూడా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసిన పాపాన పోలేదు. అప్పుడు ఎంతోమంది నిరుద్యోగులు ఉద్యోగాల కోసం ఎన్ని ఇబ్బందులు పడ్డారో కూడా చూశారు. ఈ రోజున వచ్చిన ఈ 2 ఏళ్లలోనే 7,000 పైచీలకు కానిస్టేబుల్ పోస్టులు కానివ్వండి లేదా 16,000 పైచీలకు మెగా డిఎస్సి పోస్టులు కానీ నిర్వహిస్తే వీటి మీద పదే వరుసగా కేసులు వేయడం ఎంతవరకు సమంజసం? గత నాయకులకు కానీ లేకపోతే వాళ్ళ వీళ్ళకి కానీ గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సచివాలయం వార్డు ఉద్యోగస్తుల్లో కూడా చాలామంది ఎస్సీ ఎస్టీలకి అన్యాయం జరిగింది. వాళ్ళు ఏం చేశారంటే రిజర్వేషన్లో ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళని రిజర్వేషన్ చూపకుండా కావాలని చెప్పి ఎక్కువ మార్కులు వచ్చిన రిజర్వేషన్లో చూపించి జనరల్ కోటా ఉద్యోగస్తులను ఓసీలు మొత్తాన్ని కట్టబెట్టేశారు జగన్మోహన్ రెడ్డి గారు. అప్పుడు కూడా మేము చెప్పాం ఇది ఎస్సీ ఎస్టీ బీసీలకు అన్యాయం జరుగుతుంది, ఉద్యోగాలు దూరం అయిపోతుంది. అది హైకోర్టులో కూడా ఉంది. అయితే వాళ్ళు డిఎస్సిని నిర్లక్ష్యం చేశారు. మరి ఉద్యోగాలు కూడా కొంత ప్రభుత్వ ఉద్యోగాలు నిర్లక్ష్యం చేయడం వల్ల మరి కూటమి ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత నారా లోకేష్ గారు పాదయాత్ర చేయడం అధికారంలోకి రావడం జరిగింది. దానిలో భాగంగా ఇప్పుడు ఏ అయితే ఉన్నాయో డిఎస్సి పోస్టులు 16,000 కానివ్వండి, కానిస్టేబుల్ పోస్టులు 7,000 పైన ఇచ్చారు. చాలామంది నిరుద్యోగులు కూడా సంతోషంగా ఉన్నారు. మళ్ళీ ఇప్పుడు ఏదైతే జాబ్ క్యాలెండర్ ఖచ్చితంగా అమలు చేస్తా అన్నారు దానికి కట్టుబడి రేపు టెట్ ఎగ్జామ్ అయిన తర్వాత మళ్ళీ డిఎస్సి పోస్టులు ఇవ్వడానికి కూడా సిద్ధం అవుతుంది. చివరిగా ఈ రోజున ఏదైతే వైసీపీ ఆధ్వర్యంలో మేము జంజీ లేకపోతే నిరుద్యోగ సంఘాల లేకపోతే నిరుద్యోగులకు అన్యాయం జరిగిందని చెప్పుకుని బయటకు వస్తున్నారో నిజంగా వాళ్ళు అసలు నిరుద్యోగ సంఘ నాయకులేనా లేకపోతే విద్యార్థి సంఘ నాయకులేనా? ఇప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, జంజీ అనేది అది సెంట్రల్ లెవెల్లో పోరాటం అయింది. అంటే జంజీ 15 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల లోపు ఉండాలని జంజీ అంటారు.
ఈరోజు డిగ్రీ అయిపోయేసరికి 20 ఏళ్ళు అయింది. కాబట్టి వాళ్ళు కావాలని చెప్పి ఏదో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు, ఇక్కడ ఏదో ఒక ఆమ్, ఏది కావాలని చెప్పి ఒక ప్రచారాన్ని సృష్టించి బురద చల్లటం తప్ప ఇంకో విషయం లేదు. కాబట్టి జంజీ కానీ యువత కానీ వాళ్ళ పక్షాన లేదు. ఎవరో కావాలని యువత వాళ్ళు మమేకం చేసుకొని చేయటమే కానీ నాకు తెలిసి అంత ఇది లేదని అనుకుంటున్నాను.